హలో అండి. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో పులగాన్ని నేనెలా తయారు చేసుకుంటానో చూపించబోతున్నాను. అందుకోసం ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటున్నాను. అలానే హాఫ్ గ్లాసు సగం బియ్యం, సగం పెసరపప్పు తీసుకుంటున్నాను. మీకు కావాలంటే హాఫ్ గ్లాస్ మొత్తం పెసరపప్పే తీసుకోవచ్చు. వీటిని కలుపుకుంటూ 3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. సేమ్ మనం అన్నం ఎలా వండుకుంటామో అలానే, కాకపోతే ఇందులో కొంచెం పెసరపప్పు యాడ్ చేసామంతే. ఇలా వండుకోవడం హెల్దీ మాత్రమే కాదు, ఏ కర్రీస్‌లోకైనా కానీ ఇది బాగా సెట్ అవుతుంది. రోజు రైసే కాకుండా ఒకసారి ఇలా డిఫరెంట్‌గా ట్రై చేసి తిని చూడండి. ఇప్పుడు బియ్యం కడిగిన తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్రని యాడ్ చేయాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలానే మనం 1½ గ్లాస్ తీసుకున్నాం కాబట్టి మొత్తం 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. అలానే మీ రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. ఆల్రెడీ కర్రీలో యాడ్ చేస్తాం కాబట్టి ఇందులో తక్కువ వేసుకుంటే మంచిది. నేను దీన్ని హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టాను. నానబెట్టిన తర్వాత కుక్ చేస్తున్నాను. కుండలో వండుతున్నాం కాబట్టి పూర్తిగా కుక్ అయ్యేంత వరకు ఉంచుకోవాల్సిన అవసరం లేదు. వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం మాయిశ్చర్ ఉంది కదా, అలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుండలో ఆల్రెడీ హీట్ ఉంటుంది కాబట్టి ఆ హీట్ చల్లారేటప్పటికి అన్నం కూడా రెడీ అయిపోతుంది. నేను చల్లారిపోయిన తర్వాత కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా పొడిపుల్లాడుతూ వచ్చిందో అన్నం. కుండలో మాయిశ్చర్ అంతా అయిపోయేంత వరకు అన్నం అట్లానే ఉంచామంటే చల్లారిపోయేటప్పటికి కింద అడుగంటే అవకాశం ఉంది. అంతే అండి, పులగం రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్ గా టమాటా చట్నీని నేను ఎలా చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఆ వీడియోస్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి ఏంటనేది నా కమెంట్ సెక్షన్ లో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలానే ఒక లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.